హాయ్ ఫ్రెండ్స్, చూడండి సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ అనమాట. ఫస్ట్ వన్ చూడండి. మానసిక మాంద్యత గల పిల్లలకు అవసరమయ్యే విద్య ఏదంటే ప్రత్యేక మరియు విలీన విద్య. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. మానసిక మాంద్యత గల పిల్లలకు అవసరమయ్యే విద్య వచ్చేసి ప్రత్యేక మరియు విలీన విద్య. నెక్స్ట్, కార్య విశ్లేషణ పద్ధతి వీరికి ఉద్దేశించబడింది. ఎవరికి ఉద్దేశించబడింది అంటే బుద్ధిమాంద్యులకు ఉద్దేశించబడింది అనమాట. నెక్స్ట్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రత్యేక పాఠశాలలో కాక సాధారణ పాఠశాలలో అందరితో కలిసి అందించే విద్య ఏది అంటే సాహితీ లేదా విలీన విద్య. నెక్స్ట్ చూడండి. డిస్లెక్సియా అంటే చూసి చదవడంలో లోపాలు, డిస్గ్రాఫియా అంటే చూసి రాయడంలో లోపాలు, డిస్ఫేసియా అంటే సంభాషించడంలో లోపాలు. నెక్స్ట్, టర్నర్ సిండ్రోమ్ అనేది దీనికి కారణమవుతుంది. దేనికి కారణమవుతుంది అంటే అభ్యసన వైకల్యానికి కారణమవుతుంది. దృష్టి వైకల్యం కలిగిన వారి యొక్క దృష్టి క్షేత్రం ఏంటంటే <20 degrees అనమాట. సెవెంత్ వన్ చూడండి. ఈ క్రింది వానిలో రాత వైకల్యం ఏదంటే డిస్గ్రాఫియా అనమాట. జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఎచ్చట కలదు అంటే సికింద్రాబాద్లో ఉంది. మానసిక వికలాంగుల సంస్థ ఎక్కడుందంటే సికింద్రాబాద్ అనమాట. నెక్స్ట్, అభ్యసించగల బుద్ధిమాంతుల యొక్క మానసిక వైకల్య తీవ్రత ఏంటంటే స్వల్ప బుద్ధిమాంద్యత. నెక్స్ట్ 10th వన్ చూడండి. NCF 2005 ప్రకారం పరిగణము అనేది ఏంటి? NCF 2005 ప్రకారం పరిగణము అంటే అభ్యసన ఫలితాలు, అభ్యసన అనుభవాలు, అభ్యసన వాతావరణాన్ని మూల్యాంకనం చేయాలి. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్, ఒక పాఠశాలలో త్రైమాసిక పరీక్షల యొక్క నిర్వహణ అనేది ఏంటి? ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ CCలో భాగంగా CCలో భాగంగా FAలు SCAలు ఉంటాయి అన్నమాట. వాటి గురించి మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఆ ఏరియా నుంచి అనేది ఒక బిట్ వస్తుంది, చూసుకోండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అనమాట. అభ్యసన యొక్క సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగం. నెక్స్ట్, NCF 2005 ప్రకారం కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దేనిని సూచిస్తుంది అంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోల్చదగిన నాణ్యతకు భరోసా ఇస్తుంది అనమాట. కామన్ పాఠశాల వ్యవస్థ అనేది దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోల్చదగిన నాణ్యతకు భరోసా ఇచ్చుట అనమాట. నెక్స్ట్, RTI 2009 ప్రకారం ఈ క్రింది టీచర్ల విధి ఏంటి? పాఠశాలను సకాలంలో పూర్తి చేయుట, బడికి హాజరు కావడంలో సమయాన్ని పాటించుట, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించుట. ఆన్సర్ వచ్చేసి A, B మరియు C అనమాట. నెక్స్ట్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది? 2007 మార్చిలో ఏర్పడింది. బాలల హక్కుల పరిరక్షణ అనేది 2007 మార్చి అనమాట. నెక్స్ట్, ప్లస్ కరిక్యులం అనేది వీరికి ఉద్దేశించబడింది. ప్లస్ కరిక్యులం అనేది ఎవరికి ఉద్దేశించబడింది అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉద్దేశించబడింది. నెక్స్ట్ చూద్దాం. 16 బిట్ చూడండి. VAKT పద్ధతిలో T అనగా ఏంటంటే స్పర్శ సంబంధం అనమాట. నెక్స్ట్, సమ్మిళిత విద్యలో వీరు మాత్రమే భాగస్వాములు అవుతారంటే ఎవరంటే విద్యకు అర్హులైన విద్యార్థులందరూ సమ్మిళిత విద్యలో భాగస్వాములే అవుతారు. నెక్స్ట్, ఈ మంత్రణం నిర్వహించే కౌన్సిలర్కు మంత్రణంలోని ఆ విధానాలు తెలిసి ఉండాలి. అనేక విధానాలు తెలిసి ఉండాలి. ఏ మంత్రంలో అంటే శ్రేష్ఠ గ్రహణ మంత్రంలో అనేది అనేక విధానాలు తెలిసి ఉండాలి. నెక్స్ట్, చూడండి. ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించమన్నాడు. నిర్దేశిక కౌన్సిలింగ్ ఎవరు ప్రవేశపెట్టారు? నిర్దేశిక శ్రేష్ఠ గ్రహణ కౌన్సిలింగ్ ఎవరు ప్రవేశపెట్టారు? చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అది కూడా చూసుకోండి. అనిర్దేశిక అనేది కార్ల్ రోజర్స్ అనమాట.